మెట్రో స్టేషన్ చూడండి ఎంత చిన్నగా ఉందో. వామ్మో, మొత్తం కింద దిగి వెళ్ళాలా. ఇండియన్ ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి టికెట్స్ కోసం డిస్టెన్స్ ఏదైతే ఉందో దీంట్లో వాటర్ కింద అయితే ట్రావెల్ చేస్తాము. ఈ మెట్లని దిక్కుంటూ రావాలి. బెంగాలీలో అయితే రాస్తున్నారు అనమాట. సో అందుకే మనకేం అర్థం కాదు. ప్లాట్ఫామ్ మొత్తం డోర్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. పాప మీడైతే చూడొచ్చు, వాళ్ళ హస్బెండ్ ఏమో, పెద్ద హస్బెండ్ ఏమో లోపల ఎక్కిస్తాడు, ఇవి ఎక్కలేకపోయింది. సో మొత్తానికి మనకి మెట్రో క్యాబిన్ లో జర్నీ చేయడానికి అయితే కొంచెం పర్మిషన్ అయితే దొరికింది. ఈ రోజు నేను మీ ముందరికి మరో యూనిక్ కంటెంట్ అయితే వచ్చాను. మన ఇండియాలోనే ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో, లిటరల్లీ నీటి లోపల నడిచే మెట్రో ట్రైన్ రీసెంట్ గా కోల్కతాలో అయితే స్టార్ట్ చేశారు. అసలు ఈ అండర్ వాటర్ మెట్రో ఎట్లుంటుంది అని చెప్పి ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే నేను కోల్కతాకి వచ్చాను. ఈ వీడియో అయితే చాలా యూనిక్ గా ఉండబోతుంది. ఈ అండర్ వాటర్ మెట్రో యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీ ముందరకైతే నేను తీసుకొస్తాను. నీటి లోపల వెళ్ళేటప్పుడు అండర్ గ్రౌండ్ లో అసలు ఫీలింగ్ ఎట్లుంటది, ఏంది మొత్తం నేను మీకు క్లియర్ గా చెప్తాను అనమాట. అండ్ అంతేకాకుండా రైట్ నౌ నేను వచ్చేసి హౌరాలో అయితే ఉన్నాను. కోల్కతాలో హుగ్లీ రివర్ అయితే ఉంటుంది. హుగ్లీ రివర్ కి లెఫ్ట్ సైడ్ అంతా హౌరా ఉంటుంది, రైట్ సైడ్ అంతా కోల్కతా ఉంటుంది. బేసిక్ గా దీన్ని ఈస్ట్ వెస్ట్ అని అయితే అంటారు. ఈ రెండింటిని కలుపుతూ ఈస్ట్ వెస్ట్ మెట్రో రైల్ ప్రాజెక్టే మొన్న రీసెంట్ గా ఓపెన్ చేశారు అండర్ గ్రౌండ్ లో. దీని అయితే కవర్ చేద్దాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎగ్జాక్ట్లీ ఇది వచ్చేసి హౌరా మైదాన్ మెట్రో స్టేషన్. మెట్రో స్టేషన్ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇక్కడ నుంచి మనం కిందకైతే వెళ్ళాలి. మొత్తం ఇది అండర్ గ్రౌండ్ కాబట్టి లోపలికి వెళ్తే లోపల నుంచి మనం కిందకి వెళ్ళొచ్చు అనమాట. ఇదొకటి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇదిగోండి హౌరా మైదాన్ అని అయితే రాస్తుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడెప్పుడు ట్రైన్స్ ఉన్నాయని కూడా ఇదైతే రాస్తుంది, చూడొచ్చు. వామ్మో, మొత్తం కింద దిగి వెళ్ళాలా. ఇండియన్ ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేస్తూ పెయింటింగ్ అయితే వేసారు, చాలా బాగుంది చూడడానికి అయితే. సో లోపలికి అయితే వచ్చేసాం. మొత్తం అండర్ గ్రౌండ్ అనమాట ఈ మెట్రో. చాలా వరకు ఈ మనం ట్రావెల్ చేసే గ్రీన్ లైన్ సెక్షన్ ఏదైతే ఉందో ఇదంతా అండర్ గ్రౌండే ఉంటది. అండ్ ఇక్కడ మనకి టికెట్స్ కోసం కౌంటర్ కూడా ఉంది, చూడొచ్చు. సో ఇక్కడ అయితే మొత్తము మ్యాప్ అయితే ఉంది, మీరు చూస్తున్నారా. హౌరా మైదాన్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడ నుంచి మొత్తము సాల్ట్ లేక్ సెక్టర్ 5 వరకు అయితే ఉందన్నమాట ఈ గ్రీన్ లైన్ వచ్చి. అందులో మనం వాటర్ కింద ట్రావెల్ చేసేది ఇదిగోండి ఈ హౌరా మెట్రో స్టేషన్ నుంచి ఎస్ప్లనేడ్ వరకు. ఈ మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో దీంట్లో వాటర్ కింద అయితే ట్రావెల్ చేస్తాము. సో నేను టికెట్ అయితే తీసుకున్నాను. ఇదిగో చూస్తున్నారు కదా, కాయిన్ సిస్టమ్ అనమాట. ఈ కాయిన్ అయితే ఇచ్చేసారు. హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లనేడ్ వరకు అయితే ట్రావెల్ చేస్తాను నేను అండర్ వాటర్ మెట్రోలో. ఈ రూట్ కి వచ్చేసి నాకు కేవలం 10 రూపీస్ అంటే 10 రూపీసే తీసుకున్నారు. సో ఫైనల్లీ మన రూట్ కి అయితే వచ్చేసాం. సాల్ట్ లేక్ సెక్టర్ 5 అనమాట. ఈ మెట్లని దిక్కుంటూ రావాలి. పైకి ఎక్కడానికి ఎక్సలేటర్ లిఫ్ట్లు అయితే ఉన్నాయి, కానీ కింద దిగే వాళ్ళ కోసం ఓన్లీ మెట్లేనమాట. ఇడైతే మనకి బోర్డ్స్ ఉన్నాయి, ఎన్ని మినిట్స్ లో ట్రైన్ వస్తుంది అని. బట్ మోస్ట్లీ లాంగ్వేజ్ మొత్తము బెంగాలీలో అయితే రాస్తున్నారు అనమాట. సో అందుకే మనకేం అర్థం కావట్లేదు. ఇదిగోండి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చింది, ఇదిగోండి ఇప్పుడు ఇంగ్లీష్ లో వస్తుంది, మంచి విషయం. సో ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. అందరు ఎక్కారనమాట, ఖాళీ అయితే లేదు అంతగా. సో మనం అయితే నెక్స్ట్ ట్రైన్ ఎక్కుతాం. ఇంకొక 12 నిమిషాల్లో ఉంది నెక్స్ట్ ట్రైన్ వచ్చి. ఇంత రష్ లో వెళ్ళడం కన్నా ప్రశాంతంగా వెళ్ళడం బెటర్. సో మనకి ఇదైతే కంప్లీట్ ప్లాట్ఫామ్ మొత్తం డోర్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. మీకు చూపిస్తాను చూడండి ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందలైతే. సో వెనకాల మెట్రో డోర్స్, ముందల పెద్ద గ్లాస్ డోర్స్ ఉంటాయి. సో ఇదైతే చూడండి ఫస్ట్ లోపల డోర్స్, తర్వాత బయట డోర్స్ రెండు క్లోజ్ అయిపోతాయి. పాప మీడైతే చూడొచ్చు, వాళ్ళ హస్బెండ్ ఏమో, పెద్ద హస్బెండ్ ఏమో లోపల ఎక్కిస్తాడు, ఇవి ఎక్కలేకపోయింది. సో ఇంకా ట్రైన్ వెళ్ళిపోతుంది. సో ఇది చూస్తున్నారా, మనం నెక్స్ట్ ట్రైన్ అయితే ఎక్కుతాం. దీంట్లో జనాలు అయితే కళ్ళకల్లాడిపోతున్నారు. ఎవ్రీ 12 minutes కి మనకు ఒక ట్రైన్ అయితే ఉంటుంది అండర్ వాటర్ నుంచి. అండ్ ఆల్సో నేను ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు నా హోటల్ బుకింగ్స్ కి వీగో యాప్ అయితే యూజ్ చేస్తాను. వీగో వచ్చేసి ఒక గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. దీని సర్వీసెస్ మీకు వేరియస్ లాంగ్వేజెస్ అండ్ అన్ని కరెన్సీస్ లో అవైలబుల్ ఉంటాయి. ఎస్పెషల్లీ మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ హోటల్స్ బుక్ చేసుకునేటప్పుడు ఇది హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని కంపేర్ చేసి మీకు చీపెస్ట్ ఫేర్ ఉన్నదైతే చూపిస్తుంది. ఈ ఒక్క యాప్ లో మీరు మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్, ఈజ్ మై ట్రిప్, అంతేకాకుండా హోటల్ బుకింగ్స్ కి వచ్చేసరికి హోమ్ రెంటల్స్ లైక్ Airbnb, agoda.com, booking.com ఇంకా చాలా వాటిని కంపేర్ చేస్తుంది. అండ్ ఆల్సో కొత్త వీగో యాప్ లో మీకు చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అండ్ ఫన్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో ఇందులోనే IRCTC ట్రైన్ బుకింగ్స్ కూడా ఉంటాయి, అన్ని ఒకే ప్లేస్ లో. వీగో వచ్చేసి వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ అండ్ లో కనెక్టివిటీ ఉన్న ఏరియాస్ లో ఈ యాప్ చాలా బాగా వర్క్ అవుతుంది. రియల్ వాల్యూ ఆఫ్ ట్రావెల్ మనకి వీగోతోనే దొరుకుతుంది. అంతేకాకుండా యాప్ ని ఎవరైనా అప్డేట్ చేసుకోకుండా ఉంటే వెంటనే అప్డేట్ అయితే చేసుకోండి, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇందులో. అండ్ ఇప్పుడు వీగోలో వచ్చేసి మనం వీసాస్ కూడా అప్లై చేసుకోవచ్చు. డిఫరెంట్ కంట్రీస్ కి మనం ఈజీ ప్రాసెస్ తో వీసాస్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేయండి. సో దీని లింక్ వచ్చేసి మీ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో గైస్ ట్రైన్ అయితే ఇప్పుడే వచ్చింది, అదిగోండి ఇప్పుడే వచ్చింది అనమాట. ట్రైన్ అయితే పర్లే ఖాళీగానే ఉంది, కొంచెం జనాలు మరీ అంత ఎక్కువైతే లేరు. ఇందా ట్రైన్ అయితే ఫుల్ రష్, ఇది కొంచెం బెటర్, తక్కువే ఉన్నారనమాట. సో లోపలికి వెళ్ళి అయితే ఎక్కేద్దాం పదండి. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే అండర్ వాటర్ మెట్రోలో ట్రావెల్ చేయడానికి.
సీట్ అయితే దొరికింది, సంతోషం. మీకైతే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పనా. మన ఇండియాలోనే ఫస్ట్ మెట్రో సర్వీస్ స్టార్ట్ అయింది కోల్కతాలోనే, అది కూడా 1984లో. ఫస్ట్ మెట్రో సిటీ ఏదన్నా ఉంది అంటే అది కోల్కతా. అండ్ ఆల్సో ట్రామ్స్ నడుస్తున్నాయి కదా, ఇండియాలో ఏకైక ట్రామ్స్ తిరిగే నగరం ప్రెసెంట్ ఏదన్నా ఉంది అంటే అది కూడా కోల్కతానే. అండ్ అండర్ గ్రౌండ్ అండర్ వాటర్ మెట్రో ఫస్ట్ ఎక్కడైనా స్టార్ట్ అయింది అంటే అది కూడా ప్రెసెంట్ కోల్కతానే. ఇన్ని మిరాకిల్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. సో హౌరా మైదాన్ నుంచి మన మెట్రో అయితే స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ అండర్ గ్రౌండ్ లో మన ట్రైన్ 7.2 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. అందులో 520 మీటర్స్ వచ్చేసి వాటర్ కింద అయితే ట్రావెల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ రాబోయే స్టేషన్ వచ్చేసి హౌరా మెయిన్ రైల్వే స్టేషన్. మొత్తం ట్రైన్ అండర్ గ్రౌండ్ లోనే ట్రావెల్ చేస్తుంది ఈ సెక్షన్ మొత్తంలో. ఎందుకు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ట్రైన్ హౌరా స్టేషన్ కి అయితే వచ్చింది. మీ అందరూ తెలుసు కదా హౌరా స్టేషన్ ఎంత పెద్దదో. అండ్ చాలా మంది ఇక్కడ నుంచి అయితే ఎక్కుతారు, చూస్తున్నారు కదా. ఈ జనాలు అయితే గట్టిగానే ఉన్నారనమాట. నేను ముందుగానే ఎక్కాను కాబట్టి నాకైతే సీట్ దొరికింది, మంచి విషయం. వామ్మో, ఇక్కడ చూడండి జనాలు అయితే చాలా గట్టిగానే ఉన్నారు. ఫుల్ అయిపోద్ది ట్రైన్ అయితే. నేను ఒకవేళ ఏడు నుంచి ఎక్కుంటే మటుకు నాకు అసలు సీటే దొరుకుండేది కాదు. రికార్డింగ్ చేయడం కూడా చాలా కష్టమై ఉండేది. ఈ స్టేషన్ లో అయితే మటుకు 2 సైడ్లు ఓపెన్ అయిందనమాట డోరు, మంచి విషయం ఇది వచ్చేసి. సో మొత్తం జనాలు అయితే ఎక్కేసారు చూడండి. ఎక్కడ కొంచెం కూడా ఊపిరాడేటట్టు కూడా లేదు అనమాట. ఎందుకు ఇంత రష్ అనేది కూడా నేను చెప్తున్నా చూడండి. నార్మల్ గా మనము హౌరా నుంచి ఎస్ప్లనేడ్ వెళ్ళాలి అంటే నది ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాలి అంటే దాదాపు 25 మినిట్స్ టు 30 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఎందుకంటే బ్రిడ్జ్ మీదకి వెళ్ళి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి. బట్ ఈ మెట్రో కేవలం మనల్ని 5 నిమిషాల్లో తీసుకెళ్లిపోతుంది. 30 మినిట్స్ టైం కాస్త 5 మినిట్స్ కి వచ్చేసింది. అందుకనే ఇంతమంది ఎక్కుతున్నారు. దాంతో పాటు ఓన్లీ 10 రూపీస్ అంతే మనకి టికెట్ కాస్ట్ వచ్చేసి. అది కూడా ఇంకో మెయిన్ రీజన్ అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడైతే అండర్ వాటర్ వస్తుంది చూడండి. మనకి అండర్ వాటర్ ని వీళ్ళైతే చాలా కూల్ గా రిప్రజెంట్ చేస్తున్నారు. ఇదిగోండి ఈ బ్లూ కలర్ లైట్ ఎక్కడైతే వస్తుందో, బ్లూ కలర్ లైట్ ఉంది అంటే దీని అర్థము మనం వాటర్ లోపల ట్రావెల్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు మొత్తం మనము హుగ్లీ రివర్ కింద అయితే ఉన్నాము, అండర్ వాటర్ ట్రావెల్ చేస్తున్నట్టు అనమాట. సో మొత్తము వాటర్ లోపల అయితే ట్రావెల్ చేస్తున్నాం, రివర్ కింద అయితే ట్రావెల్ చేస్తున్నాం మనము. ఆ వాటర్ లో ట్రావెల్ చేస్తున్న ఫీల్ రావాలి అన్న ఉద్దేశంతో మనకి ఇక్కడ బ్లూ కలర్ లైటింగ్ అయితే అరేంజ్ చేశారు. అయిపోయింది, ఇక్కడతో వాటర్ అయిపోయాయి అనమాట. మళ్ళీ నార్మల్ అండర్ గ్రౌండ్ కి అయితే వచ్చాము. సో నెక్స్ట్ స్టాప్ అయితే వచ్చింది ఇదే మహాకరణ్. దీని తర్వాతే మనకి ఎస్ప్లనేడ్ అయితే వస్తుంది. ఇది కూడా ఒక అండర్ గ్రౌండ్ స్టేషన్ అనమాట. మొత్తము 7.2 కిలోమీటర్స్ ఈ జర్నీ ఏదైతే ఉందో మొత్తం అండర్ గ్రౌండ్ లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి అసలు జనాలే లేరు, ఖాళీగా ఉంది. మన స్టాప్ కి అయితే వచ్చేసాం ఎస్ప్లనేడ్. షార్టెస్ట్ మెట్రో నాకు తెలిసి ఇది. హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లనేడ్ మధ్యలో ట్రావెల్ చేస్తుంది. జస్ట్ 7.2 కిలోమీటర్స్ అంతే డిస్టెన్స్ కూడా. అసలు జనాలు చూడండి ఏ విధంగా దిగేస్తున్నారు. 2 సైడ్లు అయితే ఓపెన్ అయింది కదా డోరు, జమ దిగేస్తున్నారు అసలు లేటే చేయకుండా. అండ్ మెట్రో ఓవర్ వ్యూ అయితే చూడండి ఈ విధంగా ఉంది చూడడానికి అయితే మటుకు. మళ్ళీ ఎక్కుతున్నారు. విజయ్ రూట్ ఇది నాకు తెలిసినంత వరకు. ఫుల్ అంటే ఫుల్ ఎక్కుతున్నారు జనాలు. చలో బయటికి అయితే వెళ్ళిపోదాము. మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే చేస్తాను. ఇక్కడ వీళ్ళనైతే క్యాబిన్ లోకి ఎక్కడానికి, మెయిన్ లోకో పైలట్ క్యాబిన్ ఉంటది కదా, దాంట్లో ఎక్కడానికి పర్మిషన్ అయితే అడుగుతాను. ఒకవేళ వీళ్ళు కనుక పర్మిషన్ ఇస్తే నేను మెట్రో క్యాబిన్ లో ఎక్కి మీకైతే వ్యూ చూపిస్తా. ఆ బ్లూ లైన్ అసలు ఎట్లుంటది ఏంది, అసలు అండర్ వాటర్ మెట్రోలో ట్రావెల్ చేసేటప్పుడు క్యాబిన్ వ్యూ ఏ విధంగా ఉంటది ఏంది మొత్తం అయితే చూపించడానికి ట్రై చేస్తా. ఇప్పుడు స్టేషన్ చూసుకుంటే మటుకు చాలా పెద్దగానే ఉంది. కోల్కతా పాపులేషన్ పరంగా కూడా చాలా ఎక్కువ కాబట్టి జనాలు అయితే గట్టిగానే కనిపిస్తున్నారు అనమాట ప్రతి దగ్గర మనకు వచ్చేసి. సో మొత్తానికి మనకి మెట్రో క్యాబిన్ లో జర్నీ చేయడానికి అయితే కొంచెం పర్మిషన్ అయితే దొరికింది. బట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ అనమాట. మీకైతే కొంచెం నేను చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ట్రైన్ కి మనం అయితే వెనక్కి వెళ్తున్నాము. ఈ స్టేషన్ లో కూడా ఎంత నీట్ గా పెయింటింగ్స్ అయితే వేసారో చూడండి. బాగుంది కదా చూడడానికి పెయింటింగ్ అంతా. సో ఇదిగోండి ట్రైన్ అయితే రెడీగా ఉంది. ఇదే మనం వెళ్లాల్సింది అయితే పదండి. సో మనల్ని అయితే లోకో పైలట్ క్యాబిన్ ఏదైతే ఉందో అక్కడ ఉండమన్నారు, అక్కడికి వెళ్ళమన్నారు అనమాట. సో అక్కడికి అయితే వెళ్దాము పదండి. సో ఇదేనమాట లోకో పైలట్ క్యాబిన్ అయితే. నేను ఈడే కూర్చొని ఉన్నా. మనకి అండర్ వాటర్ ఎక్కడైతే స్టార్ట్ అయితే ఆ టనల్ అక్కడ నుంచి పిలుస్తా అన్నాడు లోపలికి. సో అందుకే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. సో డోర్స్ అయితే క్లోజ్ అయిపోయాయి చూస్తున్నారా. చలో స్టార్ట్ అవడానికి అయితే రెడీగా ఉంది. ప్రశాంతంగా ఉంది, ఖాళీగా ఇట్లా ఉండాలి మెట్రో అంటే. అప్పుడు బాగుంటది మనకి హ్యాపీగా. సో ఈ మెట్రో మాక్సిమం స్పీడ్ లిమిట్ వచ్చేసి మనకి 80 km/h. 80 లోపే అయితే ట్రావెల్ చేస్తుంది అనమాట. అటు నుంచి ఇటు వచ్చినప్పుడు ఫుల్ రష్ ఉంది, కానీ ఇటు నుంచి అటు వెళ్ళేటప్పుడు చూడండి మొత్తం ఖాళీగా అయితే ఉంది, ఎవ్వరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు జనాలు అయితే. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇదేనమాట క్యాబిన్, లోపలికి అయితే వెళ్దాము. ఆ లోకో పైలట్ అన్న ఎవరైతే ఉన్నారో అన్నకి మన ఫోన్ ఇచ్చేస్తున్నాం, మనల్ని లోపలికి తీసుకెళ్ళట్లేదు. మన ఫోన్ ఇస్తాము, వ్యూ అయితే రికార్డ్ చేస్తారు చూడండి, వాయిస్ ఓవర్ ఇస్తాను. మొత్తం ఈ మెట్రోలో మనము అండర్ గ్రౌండ్ లో 7.2 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాము. అందులో అచ్చంగా వాటర్ కింద ట్రావెల్ చేసేది 520 మీటర్లు అయితే ఉంటుంది. హూగ్లీ రివర్ కింద మనం అయితే ట్రావెల్ చేస్తున్నాము. దాదాపు ఈ హూగ్లీ రివర్ కి 100 అడుగుల కింద మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఈ బ్లూ కలర్ లైట్ ఏదైతే ఉందో నీళ్ల కింద ట్రావెల్ చేస్తున్నాం అని చెప్పి రిప్రజెంట్ చేస్తుంది. హౌరా నుంచి ఎస్ప్లనేడ్ కి లేదా ఎస్ప్లనేడ్ నుంచి
నుంచి హౌరాకి. ఇంతకు ముందు ట్రావెల్ చేయాలి అంటే మనకి హౌరా బ్రిడ్జి మీద వెళ్లాల్సి వచ్చేది. దీనికి దాదాపు 30 నిమిషాల సమయం పట్టేది. అదైతే ఇప్పుడు కేవలం 5 నిమిషాలకైతే వచ్చేసింది. సో దీని వల్ల చాలా మందికి బోల్డ్ టైం అండ్ బోల్డ్ డబ్బులు అయితే సేవ్ అవుతున్నాయి. అండ్ ఈ అండర్ వాటర్ మెట్రో రివర్ బెడ్ కి 16 మీటర్ల కింద నిర్మించారు. ఆ రివర్ బెడ్ ఏదైతే ఉందో దాని నుంచి ఇంకో 16 మీటర్ల పైకి వాటర్ అయితే ఉంటాయి. అంటే మొత్తము మనం 32 మీటర్ల లోతులో ఉన్నాము. అంటే దాదాపు 100 అడుగుల లోతులో ఉన్నాం అన్నమాట. ఇంత లోతులో నిర్మించడం వల్ల పైన వెళ్తున్న షిప్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ ఆల్సో మనం ఇప్పుడున్నాం కదా హౌరా రైల్వే స్టేషన్. ఈ హౌరా మెట్రో రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఇది ఇండియాలోనే డీపెస్ట్ మెట్రో స్టేషన్, అత్యంత లోతులో ఉన్న మెట్రో స్టేషన్. దాదాపు 40 అడుగుల లోతులో అయితే మనం ఉన్నాము. ఇక్కడ కలర్ అయితే చూడండి నార్మల్ గా ఉంది కదా అండర్ గ్రౌండ్ లో. Next station is Howrah. Doors will open on both sides. Please mind the gap between the train and the platform. సో మీరు ఇప్పుడైతే చూస్తున్నారు కదా నార్మల్ కలర్ లో ఉంది కదా, ఆ కలర్ అయితే బయట పక్క అంటే చీకట్లో వెళ్తున్నట్టు ఉంది కదా. ఇప్పుడు చూడండి బ్లూ కలర్ లోకి అయితే వస్తుంది. ఎప్పుడైతే ఇదిగోండి కలర్ బ్లూ కలర్ లోకి వచ్చింది చూస్తున్నారా, మనం ఎటు చూసినా బ్లూ కలర్ అయితే ఉంటది. ఈ బ్లూ కలర్ లో లైటింగ్ ఉన్నప్పుడు మీనింగ్ ఏంది అంటే మనం అండర్ వాటర్ లో ట్రావెల్ చేస్తున్నట్టు. అండ్ మీరు బ్లూ కలర్ లో అది లైటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడతో అండర్ వాటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నార్మల్గా అయితే వచ్చాం మనం. అమ్మయ్య మీకైతే చూపించగలుగుతానో లేదో అనుకున్నా క్యాబిన్ వ్యూ అయితే. మొత్తానికి లోకో పైలట్ అన్నోళ్ళు అయితే జస్ట్ మన ఫోన్ తీసుకొని రికార్డ్ చేశారు. పైన వాయిస్ ఓవర్ ఇచ్చాను చూసారు కదా. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను వ్యూ. ఇదే మన అండర్ వాటర్ మెట్రో అయితే. అండ్ ఆల్సో మనం దిగాల్సిన హౌరా స్టేషన్ వచ్చేసింది. మాటల్లో దిగేసి బయటికి వెళ్ళిపోతాం పదండి. ఈ ట్రైన్ వచ్చేసి ఇంకా లాస్ట్ స్టాప్ అయిన హౌరా మైదానికి అయితే వెళ్ళిపోద్ది. మనం మళ్ళీ అక్కడ దాకా వెళ్ళడం ఎందుకని చెప్పి హౌరాలో దిగేస్తాం. ఎందుకంటే మనకి నెక్స్ట్ ట్రైన్ ఇక్కడ నుంచే ఉందన్నమాట. సో హౌరా మెట్రో నుంచి బయటికి రాగానే మనం డైరెక్ట్ స్టేషన్ లోకి అయితే తీసుకొచ్చేసి చూస్తున్నారు కదా హౌరా రైల్వే స్టేషన్ లోకి అయితే వచ్చాము. సో అది కలిసి మన అండర్ గ్రౌండ్ మెట్రో వీడియో అయితే మీ అందరికి ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మిమ్మల్ని వచ్చేస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.